చూసారా, ఈ బంధువులందరూ వాటి మాటలు విని ఊగిసిరాట పడుతున్నారు. వెళ్ళొచ్చో ఉండాలో తెలియటం లేదు వాళ్ళకి. గరదంటుంది, ఏంటర్రా ఈ శ్మశానం ప్రేతలతో నిండింది, ఇక్కడ యక్షులు రాక్షసులు కూడా ఉంటారు, దారుణం ఇది, అడవిలో ఉన్నది, ఇక్కడ గుడ్లగూబలు అరుస్తూ ఉంటాయి, భయంగా ఉంటుంది, నేను చూస్తే ఎంత ఘోరంగా ఉంటుంది. నీల మేఘం ఆకాశంలో ఎలా కమ్మేస్తుందో అలా కమ్మేసి ఉంటుంది. ఈ శవాన్ని వదిలిపెట్టండి. మీరు చేయాల్సింది ఇది కాదు, మరణించిన వాళ్ళకి చేయవలసిన పనులు ఉన్నాయి, ఆ ప్రేత కార్యాలని చేయండి. చేస్తే వాళ్ళు పుణ్యలోకానికి వెళతారు. ఏమండి, భానుర్యా అవత్ ప్రయాత్యస్తం. ఇప్పుడు సూర్యుడు ఇంకా అస్తమించలేదండి, దిక్కుల్లో కొంత కాంతి ఉంది కనుక ఈ సమయంలోనే ప్రేత కార్యాలు చేయాలి. కాబట్టి శ్రద్ధగా ఆ కార్యక్రమాలు చేయండి. ఇక్కడ గ్రద్దలు భయంకరంగా అరుస్తున్నాయి, నక్కలు దారుణంగా క్రోశిస్తున్నాయి, మృగేంద్రాలు గట్టిగా గర్జిస్తున్నాయి, సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఇక్కడ ఈ శవాల నుండి వచ్చే పొగ ఉందే, దాంతో ఈ చెట్లన్నీ కూడా నీలవర్ణంతో ఉన్నాయి, వెలుగు అయిపోయినాయి. ఈ శ్మశానంలో కొందరు దేవతలు ఉంటారంటారు, శ్మశాన దేవతలు. వాళ్ళు ఆహారరహితంగా ఉన్నారు, వాళ్ళు గట్టిగా గర్జిస్తున్నారు ఆహారం కోసమని. తెలిసిందా, ఈ వికారమైన దేహాలతో భయం కలిగించే ప్రదేశం ఇది. ఎంత దారుణం శ్మశానం అంటే. మీకు భయం కలగటం లేదా? వికృతమైన మాంసాహారాన్ని తినేటువంటి ఇక్కడ ఉండేటువంటి జీవులు భయాన్ని కలిగించటం లేదు. ఇది చాలా క్రూరమైన ప్రదేశం. ఏమండి, భయాన్ని కలిగిస్తుంది. ఈ కట్టెలా అయిపోయిన పిల్లవాడిని వెంట పెట్టుకు ఏం ఉంటారు, వదిలిపెట్టండి. ఈ నక్క యొక్క మాటలను మీరు పట్టించుకోకండి. ఈ జంబుక యొక్క వాక్యాలు నిష్ఫలాలు, అబద్ధాలు, వీటిని వింటే మీరు భ్రష్ట విజ్ఞానంలో అవుతారు. ఆ మాటలు విన్నందువల్ల మీకు కూడా నష్టం కలుగుతుంది. ఇలా చెప్తే నక్కంటుంది, ఎందుకయ్యా భయపడతారు, మీరు ఇక్కడే ఉండండి, సూర్యుడు ప్రకాశించినంత వరకు ఇక్కడే ఉండండి. ఒకవేళ అప్పటి వరకు ఇక జీవించకపోతే అప్పుడు చూద్దాం. కానీ మీరు ఏ రకమైనటువంటి నిరాశ లేకుండా ఇక్కడే ఉండండి, హాయిగా ఏడవండి. ఆ పిల్లవాడు మీ ప్రేమను చూపించండి. సూర్యుడు అస్తమించేంత వరకు కూడా మీరు హాయిగా ఏడవండి. ఇక్కడ ఈ ఇతర జీవులు మాట్లాడతాయి సరే, వాటికి అనుగుణంగా మాట్లాడతాయి. మీరు గ్రద్ద మాటలు విని మోహాన్ని పొంది వెళ్ళిపోయినట్లయితే ఈ సుతుడు మీకు ఇక దక్కడు. ఇక ఈ గ్రద్ద అంటుంది, అదుగో అస్తమిస్తున్నాడు సూర్యుడు ఉంటుంది. అంటే ఈ నక్క అంటుంది, లేదు ఇంకా అస్తమించలేదు ఉంటుంది. ఇలాగా వాటికి రెండింటికి ఆకలిగా ఉంది. వీళ్ళు వెళ్ళిపోతే దాన్ని తినచ్చు, కానీ గ్రద్ద ఉండగా నక్క తినడానికి వీలుండదు. ఎందుకంటే గ్రద్ద పైనుంచి వచ్చి పొడుస్తూ ఉంటుంది, నక్కను చాపిగా తినవదు, నక్కను కూడా అది గట్టిగా కొట్టేస్తుంది. దాని యొక్క బాధ అది. ఏమండి, రాత్రి అయితే గ్రద్ద ఇక చెట్టు మీద ఉండిపోతుంది, కిందకి దిగదు, అప్పుడు నక్క భక్షించవచ్చు. దీని ఉద్దేశం ఇది. ఈ భావాలను మనసులో పెట్టుకుని తమ కార్యాల్లో మనసు పెట్టుకున్నవి ఇతరులకు ఉపదేశాన్ని చేస్తున్నాయి. రెండింటికి ఆకలిస్తుంది, దాహం వేస్తుంది, కానీ అవేం మాట్లాడుతున్నాయి? శాస్త్రం మాట్లాడుతున్నాయి, ఇతరులకు ధర్మాన్ని బోధిస్తున్నాయి. రెండు బాగా తెలిసినవే. ఏమండి, అమృతంలా మాట్లాడుతున్నాయి. ఈ వీళ్ళు వెర్రివాళ్ళు కొంతసేపు అలా వెళతారు, మళ్ళీ వెనక్కి వస్తారు. ఆ మనసులో ఉండేటువంటి భావాలను అనుసరించి వాళ్ళకి శోకం, దైన్యం. ఏం చేస్తారు పాపం, ఏడుస్తున్నారు. వీటికి తమ పనిని నెరవేర్చుకునే శక్తి ఉంది ఆ జంతువులకి, కానీ వాళ్ళకి మాత్రం తమది ఏదో కర్తవ్యం తెలియటం లేదు. ఇవి ఇలా వివాదపడుతున్నాయి. ఏమండి, ఈ బంధువులకు ఏం చేయాలో తోచట్లేదు. ఆ పిల్లవాడి పుణ్యం బాగుంది. ఆ సమయానికి శంకరుడు అక్కడికి వచ్చాడు. దేవ్యా ప్రణోదితో దేవ కారుణ్యార్ద్రీకృతేక్షణ తతస్థానాహమనుజాన్ బలదోస్మీతి శంకర. పార్వతీదేవి దయకలదండి. ఆ తల్లి పాపం వాళ్ళు ఏడుస్తున్నారు. ఒకసారి చూడండి వాళ్ళ పని అంది. దానికోసం ఆయన ప్రకటమయ్యాడు. ఆయన చెప్పాడు, నేను శంకరుణ్ణి మీకు వరం ఇవ్వడం కోసం వచ్చాను. వాళ్ళు అన్నారు, తలలు వంచి నమస్కారం చేసి దుఃఖంతో, ఒక్కడే పిల్లవాడు, వాడు మరణించాడు, మేమంతా కూడా వాడు బతకాలి అని కోరుకుంటున్నాం, అతని యొక్క జీవాన్ని దానం చేయండి, మమ్మల్ని రక్షించండి అని ప్రార్థన చేశారు. ఆయన కన్నీళ్లతోటి, ప్రేమతోటి ఆ పిల్లవాడికి జీవితం ఇచ్చాడు. 100 సంవత్సరాలు బతుకుతాడు అని చెప్పని ఆయన వరం ఇచ్చాడు. ఇలాగా వాళ్ళకి ఇవ్వడమే కాదు, పాపం ఆకలితో బాధపడుతున్నాయి కదా ఈ నక్క,
గ్రద్ద మీకు ఆకలి ఉండదే పోండర్రా, ఇలాగ అనవసరంగా తంటాలు పడదని వాటికి కూడా వరం ఇచ్చాడు ఆయన. ఆయనకు అన్ని ప్రాణులు అంటే ఇష్టం, మనుషులంటేనే కాదు, భగవంతునకు అన్ని ప్రాణులకు హితం కలిగించాలి అనుకుంటుంది. వాళ్ళందరూ ఆయనకు నమస్కారం చేశారు, పరమానందాన్ని పొందారు, అందరి కోరిక తీరిని సంతోషంతో అక్కడి నుంచి బయలుదేరారు. చూసారా, ఇంతకీ ఈ కథ ఏం చెప్తుంది? మనిషి నిరాశ పడకుండా సుదీర్ఘకాలం నిశ్చయంగా స్థిరంగా ఒక కర్తవ్యంపై నిలబడినట్లయితే భగవద్ అనుగ్రహం వలన అతను శీఘ్రంగా ఫలాన్ని పొందుతాడు. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ఏ కర్తవ్యం విషయంలోనైనా కొంచెం అయితే ఒకటి కొంత పూర్వాపరాలు వివేచించాలి. ఇక్కడ సాక్షాత్తు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు, అంతటా శంకరుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? ఇది చాలా కష్టమైన వ్యవహారం, సులభమైనది మాటలు కావు. కానీ తాను చేసేటువంటి పనిలో కొంచెం వివేకాన్ని ఉపయోగించాలి. ఇది పనికి వచ్చేదా పనికి రాదా అని. పనికి వచ్చేది అవకాశం ఉంది అనుకున్నప్పుడు మాత్రం వ్యక్తి ఎటువంటి పట్టుదలతో సాధించాలి, ఎట్టి స్థితిలో నిరాశ పడకూడదు. కొంతసేపు అయ్యాక ఈ లాభం లేదని వదిలేస్తే లభించేది కూడా పోతుంది. కనుక నిరాశ పడకూడదు, సుదీర్ఘకాలం నిశ్చయంగా స్థిరంగా నిలబడాలి. ఊగిసలాడుతూ వ్యవహారం కాదు. అలా చేసినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం దానికి తోడ్పడుతుంది, శీఘ్రంగా ఫలం వస్తుంది. ఎంత ఆశ్చర్యం ఇది! ఈ సన్నివేశం అత్యాశ్చర్యం. ఇలాంటి అరుదుగానే జరుగుతాయి, కానీ జరుగుతాయి, మన జీవితాల్లో కూడా జరుగుతాయి. కానీ ఏం కావాలి మరి? శీఘ్రమైనటువంటి పట్టుదల కావాలి. కనుక ఈ సూత్రం చాలా గొప్పది. ఇవి ధార్మికమైన సాధనాల్లో, లౌకికమైన సాధనాల్లో వ్యక్తి ఫలాన్ని సాధించడానికి గుర్తుంచుకోవాల్సిన అంశం. ప్రధానంగా ఈ సైన్సు వంటి పరిశోధనలు చేసే వాళ్ళకి ఇది మరీ అవసరం. ఎందుకంటే అది వస్తుందో రాదో తెలియదన్న పరిస్థితి. అటువంటి దాంట్లో వ్యక్తి కృషి చేస్తే జీవితంలో సాధించడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తి నిరాశ పడకూడదు, సుదీర్ఘకాలం నిశ్చయంగా ధ్రువంగా నిలబడాలి. భగవద్ అనుగ్రహం వలన సాధించగలుగుతాడు. ఇది ఎంత విచిత్రం జరిగింది! సాక్షాత్తు శంకరుడే వచ్చాడు అక్కడికి. బంధువులందరూ నిశ్చయంతో ఉన్నారు, వాళ్ళు దైన్యంతో ఏడుస్తున్నారు. వాళ్ళ కన్నీళ్లు తుడవడం కోసం శంకరుడే వచ్చాడు. ఇది ఎక్కువ కాలం జరగలేదు, పెద్ద తపస్సు కాలేదు. ఏ తపస్సు చేశారు, ఏం చేయలేదు కదా, నిశ్చయంగా ఉన్నారు, అన్వేషించాలంతే. దానివల్ల భగవద్ అనుగ్రహం వలన దుఃఖంతో ఉన్నవాళ్ళు కూడా దుఃఖాన్ని తొలగించుకొని సుఖాన్ని పొందగలుగుతారు. ఇక్కడ పెద్దలు మాట చెప్తారు, తాను సాధించే లక్ష్యం తన స్వార్థం కోసం కాకుండా సమాజం కోసమైతే అది మరీ బాగా ఫలిస్తుంది అంటారు. అంటే సమాజం యొక్క క్షేమం కోసమైతే అదైతే ఇంకా ఎక్కువ ఫలిస్తుంటారు. ఎందుకంటే భగవంతుని కార్యం అది. సమాజానికి క్షేమం కలిగించడం అనేది భగవంతుని పని. ఆ పని తానే పూనుకున్నాడు అనుకోండి, ఆయన చాలా సులభంగా అనుగ్రహిస్తాడు. దాని ద్వారా అసాధ్యమైన కార్యాలను కూడా సాధించవచ్చును అని చెప్పి అనుభవం ఉన్నటువంటి సాధకులు చెప్తూ ఉంటారు. కానీ ఇది వాళ్ళకు ఆశ్చర్యంగా ఉంది, పరమానందంగా ఉంది. మరణించిన పిల్లవాడు మళ్ళీ బ్రతకడం ఏంటండి, ఎంత ఆశ్చర్యకరం! అందరూ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వలన పరమానందాన్ని పొందారు. వాళ్ళందరూ కూడా ఆ శిశువుని తీసుకుని పరమానందంగా వాళ్ళ ఇళ్లకు వెళ్ళారు, నగరంలో ప్రవేశించారు సంతోషంతో అన్నమాట. ఏమండి, కనుక ఈ గాథ ఏదో గాథ అనుకోకూడదు. ఇది ఒక శాశ్వతమైన సత్యాన్ని తెలుపుతోంది. దీంట్లో 2-3 కోణాలు ఉన్నాయి. కనుక ఇది అన్ని వర్గాలకి కూడా, అన్ని రకాల జనాలకి కూడా ఒక పెద్ద ప్రబోధం ఇది. ఏమండి, ఇది ఎటువంటిదంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం 4 పురుషార్థాల్లోనూ దీన్ని మనం వినియోగించవచ్చు. ఈ చెప్పిన ఉపదేశాన్ని ఏ లక్ష్యంతోనైనా మనం వినియోగించవచ్చు. అయితే ఇది మేలు కలిగించేది కావాలి, అది ప్రధానాంశం. ఇతరులకు హాని కలిగించేటువంటి ఉగ్రవాదాలకి దానికి దీన్ని వినియోగించకూడదు. ఎందుకని జీవితం భ్రష్టం చేసుకోవడం అవుతుంది. మేలు కలిగించేది కావాలి. వ్యక్తి తనకు మేలు కలిగించుకోవడం కోసమైనా సరే, లేదా సమాజానికి మేలు కలిగించుకోవడం కోసమైనా సరే ఈ సూత్రాన్ని వినియోగించవచ్చు. ఇది వ్యక్తికి మేలు కలిగించుకోవడం కంటే సమాజానికి మేలు కలిగించుకోవడం కోసమే కనుక వ్యక్తి ఉపయోగించినట్లయితే సమాజానికి శాశ్వతమైన ప్రయోజనం కలుగుతుంది. అందుకనే ఈ కథ చదువుకుంటే కూడా చాలా మంచిది అని చెప్తారు. ధర్మార్థ మోక్ష సంయుక్తం ఇతిహాసం యమం శృణు శ్రుత్వా మనుష్య సతతం ఇహాముత్ర ప్రబోధతే. ఈ గాథను వింటే ఇహపరలోకాలు రెండింటిలోనూ ఆనందాన్ని పొందుతాడు అంటారు. అంటే ఇహపరాలకు సంబంధించిన 2 సమస్యల్ని కూడా ఇది పరిష్కారం చేయగలుగుతుంది. ఈ సూత్రం, ఈ సూక్తి, దీంట్లో ఇది ప్రాణవంతమైన సూక్తి. ఇందాక చెప్పుకున్నాం, అనిర్వేదేన దీర్ఘేన
నిశ్చయేన ధ్రువేణ చ దేవదేవ ప్రసాదాచ్చ క్షిప్రం ఫలమవాప్యతే. ఒక్క కార్యానికి సిద్ధి కలగాలి అంటే, ఫలం రావాలి అంటే దానికి ముందర సూత్రాలు ఉన్నాయి. మొట్టమొదటిది నిరాశ అనేది లేకపోవడం, రెండవది సుదీర్ఘమైన ప్రయత్నం ఉండడం, మూడవది నిశ్చయంతో ఉండడం, నాలుగవది నిశ్చయం సడలకపోవడం, అది స్థిరంగా ఉండడం. ఇవి ఉంటే చివరిది దేవదేవ ప్రసాదం. మొట్టమొదటి భగవద్ అనుగ్రహం కాదు. సామాన్యంగా ఈ భగవంతుడిని విశ్వసించేటువంటి వాళ్ళు కొందరు ఏం చేస్తుంటారు, అంతా ఆయనే సమకూరుస్తాడులే అని భగవంతుడే భారం వేసినట్టుగా మాట్లాడతారు. నిజంగా భారం వేయడం కాదు. ఈ భగవంతుడిపై భారం వేసేవాళ్ళకు చెప్పే సూచన ఏంటంటే, పైన 4 లక్షణాలు అయిన తర్వాత 5వది దేవదేవ ప్రసాదం. ఇంత ఏదీ లేకుండా ఊరికే భగవంతుడు అనుగ్రహించేయాలి అంటే ఆయన అనుగ్రహిస్తాడని నమ్మకం లేదు. అంటే అనుగ్రహించడు అని కాదు, పూర్వజన్మ పుణ్యం చాలా ఉంటే అనుగ్రహించవచ్చు. అది అసలు దాని యొక్క ప్రొసీజర్ ఎటువంటిదంటే, ఇన్ని ఉన్న తర్వాతే చివరిది భగవద్ అనుగ్రహం. కనుక వ్యక్తి దీన్ని ఇహపరాలకు రెండింటికి వినియోగించుకోవడం ద్వారా జన్మాన్ని సార్థకం చేసుకోవచ్చు. ఇంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇతరులు చెప్పేటువంటి మాటల్లో అవి మనకి పనికొచ్చేవా ఇతరులకు పనికొచ్చేవా అదొకటి ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సలహా ఇచ్చేశారు అంటే వెంటనే తలకాయ ఊపేసే వాళ్ళు ఉంటారు. అది మంచి ప్రయోజనం కాదు. ఎందుకంటే ఆ సలహా వలన తనకు మేలు కలగచ్చు, ఇతరులకు హాని కలగచ్చు, లేదా సలహా చెప్పేవాడికే మేలు కలగచ్చు. సలహా చెప్పేవాడికి మేలు కలిగేటువంటి సలహాని మనం పాటిస్తే మనం వెర్రివాళ్ళం అవుతాం. దీన్ని వివేచన చేసి మాత్రమే గ్రహించాలి. వినదగునెవరు చెప్పినా వినినంతనే వేగపడక, దాన్ని వివేచన చేసుకుని అప్పుడు మాత్రమే పాటించాలి తప్ప ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పి పాటించేసి ఆ తర్వాత నష్టం వస్తే బెంగపడితే అది అవివేకం అవుతుంది. అది కూడా ప్రధానంగా గుర్తుంచుకోవాలి. చూడండి ఎంత అద్భుతమైన గాథలు చెప్పాడు. అనుభవాన్ని రంగరించి కథల రూపంలో పశువులపైన పెట్టి మనుషులతో రంగరించి అది మానవ జీవితాన్ని బస చేస్తున్నాడు. అది భీష్మాచార్యుని యొక్క ఉపదేశాల్లో ఉండేటువంటి ప్రత్యేకత అన్నమాట. ఇలాగా మహాభారత ఉపదేశాలు ఉన్నాయి. ఇవి మానవ జాతికి శాశ్వతమైన ఉపదేశాలు. ఇది ఒక దేశానికో ఒక కాలానికో ఒక వర్గానికో పరిమితమైనవి కాదు. అనంతమైన కాలంలో అనంతమైనటువంటి మానవ జాతికి ఇవి మార్గంగా ఉపదేశకాలు అవుతాయి. ఈ ఉపదేశాన్ని పాటించి వ్యక్తులు మేలు పొందగలుగుతారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం